శివుడు తన శరీరానికి బూడిదని ఎందుకు రాసుకుంటాడో మీకు తెలుసా? ఒకసారి భూలోకంలో కొంతమంది మనుషులు ఒక పాడెను మోస్తూ శ్మశానానికి వెళ్తూ ఉండగా గుంపులో ఉన్న ప్రజలందరూ రామ్ నామ్ సత్యహే అని నినాదాలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో కైలాసంలో ధ్యానంలో ఉన్న శివుడికి ఆ శబ్దం వినిపిస్తుంది. అప్పుడు శివుడు నా రాముడి పేరు ఎక్కడి నుంచి వస్తుందా అని తన దివ్య దృష్టితో చూస్తాడు. అలా తన భక్తుడైన రాముడి పేరు వినగానే శివుడు ఉండలేకపోతాడు. వెంటనే ఒక సాధు రూపంలోకి మారి ఆ శవయాత్ర గుంపులోకి కలిసిపోయి అందరితో పాటు రామ్ నామ్ సత్యహ అంటూ ముందుకు వెళ్తాడు. కానీ శ్మశానంలో శవాన్ని చితిపైన పెట్టగానే అప్పటిదాకా వినిపించిన రామ్ నామ్ సత్యహ నినాదాలన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి. శివుడు ఆశ్చర్యపోతాడు. తీసుకొచ్చేటప్పుడు ఎంతో గట్టిగా రామనామాన్ని జపించారు, ఇప్పుడు చిన్న అరుపు కూడా లేదు అని శివుడు చాలా బాధపడతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన వ్యక్తిని ఆపి, అయ్యా, ఇంతకుముందు భక్తితో రామనామాన్ని జపించారు కదా, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి నవ్వుతూ, శవం కాలిపోయింది కదా, ఇంకా ఎవరి కోసం రామనామాన్ని జపించాలి, పని అయిపోయింది, బయలుదేరు అంటాడు. శవం కాలిపోయాక అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. కానీ శివుడు మాత్రం శ్మశానంలో ఒంటరిగా ఉండిపోయి కాలిపోతున్న చితి బూడిదను చూస్తూ, ఈ శవం వల్లే కదా నేను ఇక్కడి దాకా వచ్చాను, దీనివల్లే కదా నా రాముడి పేరు వినిపించింది, ఈ శవం నుండి మిగిలిన బూడిద చాలా పవిత్రమైనది అని ఆ భస్మాన్ని శరీరానికి పూసుకుంటాడు. ఆ రోజు నుంచి శివుడు నిరంతరం భస్మాన్ని రాసుకోవడం మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్.